ఇంటి పేరు చెప్పగానే సరిగమలు వరుస కట్టి ఒక దండగా మారి హారంగా వారి పాదపద్మాలకు చేరుకుంటాయి. ఆయనే అలుపెరగని సంగీత ప్రయాణికుడు ఘంటసాల మాస్టర్. వారికి 5గురు సంతానం. 4వ అమ్మాయి ఎవరంటే ఘంటసాల సుగుణ గారు. సంగీతం నేర్చుకుంటున్నప్పుడు ఇంత లెజెండ్ ఇంట్లో ఉన్నప్పుడు, ఇప్పుడు శంకరశాస్త్రి గారి ఇంట్లో మనం ఊహించుకుంటాం కదా, అలా ఉండేదా వాతావరణం? అలాగే ఉండేది. మాయ విశ్వమాయ. ఆ తర్వాత సురేఖ ఉంది కదా, చిరంజీవి గారి వైఫ్, తను కూడా వచ్చేది వీణ నేర్చుకోవడానికి. ఓహో, వీణ నేర్చుకున్నారా? నాకు వచ్చింది. సుశీలమ్మ ఒక మాట మొన్న ఇటీవల ఇంటర్వ్యూలోనే అన్నారు, ఘంటసాల మాస్టారి గొంతు లడ్డు లాగా, గాడ్స్ గిఫ్ట్ అంతే, వన్ అండ్ ఓన్లీ. కానీ ఎల్లారేశ్వర్ గారితో పాడిన పాటలు వింటే అసలు ఏ పాట, ఒక పాట ఉదాహరణ ఇస్తారా? ఆకులు పొక్కలు ఇవ్వద్దు, ఆశలు నాలో రేపొద్దు, అందరి వయసుకి అల్లరే నేర్పించేసేవాళ్ళు. చెప్పక్కర్లేదు. ఆంధ్రాకి ఒక అదృష్టం అనమాట. ఏంటంటే అందరిది ఇప్పుడే సెంటినరీస్ అయ్యాయి వరస పెట్టి. రాజేశ్వరరావు గారిది, రామారావు గారిది, నాగేశ్వరరావు గారి, నాన్నగారిది. ఇంత మాధుర్యం నింపుకున్న ఘంటసాల గారు ఏమి ఇష్టపడి తినేవారు భోజనం? ఆయనకి ఫేవరెట్ వంకాయ కూర. వంకాయ కూర, వంకాయ వంటి. నాన్నగారిదంతా ఆదర్శ స్వభావాలు. ఒకసారి మనిషి ఎవరు అని నాకు తెలియదు, కానీ ఆయనకి బయట వేసింట కానీ మిస్త్రి. నాన్నగారు చూసి లోపలికి వచ్చి, నాది కూడా అక్కడే వేయి, లేదా ఆయనది లోపలే అని చెప్పారు. ఘంటసాల గారు తెరపై కనిపించిన శేషశైలావాస శ్రీ వెంకటేశ ఆ పాట, పూర్వజన్మలో నేను కూడా ఏదో పుణ్యం చేసుకున్నాను వల్లే అక్కడ పుట్టాను నేను. వెళ్ళగానే అదృష్టం ఏంటంటే క్యూలు, స్పెషల్ దర్శనాలు ఇదేం కాదు. మెయిన్ వాకిల్ దగ్గర కారు ఆగేది. ఆ వెంకటేశ్వర స్వామి ఎదురుకుండా కూర్చున్నాం. ఎక్కడ తేడా వచ్చిందమ్మా ఆరోగ్యం? యాక్చువల్లీ గొంతుకి ఎవరో వచ్చి ఏదో మంది ఇచ్చారండి. అతను ఇచ్చి వెళ్ళాడు, పొద్దునే వచ్చి అప్పుడే ఒక డోసు వేసేసుకుని, అమ్మ వద్దని చెప్తూనే ఉంది. సెకండ్ డోస్ మళ్ళీ మధ్యాహ్నం వేసుకోవాలనేసరికి, వేసుకునేసరికి ఇక్కడ నుంచండి వెంటనే మా బాబాయ్ గారికి ఫోన్ చేసి, ఆ మందులు వేసుకోకు, పారేసాయని చెప్పేసి. ఈయనకి మాత్రం మొత్తం మేము స్కూల్లో ఉన్నాం. మధ్యాహ్నం మా బాబాయ్ గారు వచ్చారు కారు వేసుకుని. అప్పుడే మా లంచ్ టైం బయటకు వచ్చాం. చెప్పలేదు మీకు? నేను చెప్పలేదండి. అమ్మ పాడేవారా కొంచెం అయినా? కాపురానికి వచ్చిన కొత్తలో మా నాయనమ్మ గారేమో మంగళహారతి పాడు అంటే పాడుతుంది. వస్తే నాన్నగారు వచ్చి బయట నుంచున్నారు. కానీ సరిగమలు వరుస కట్టి ఒక దండగా మారి హారంగా వారి పాదపద్మాలకు చేరుకుంటాయి. ఆయనే అలుపెరగని సంగీత ప్రయాణికుడు. ఎంతకాలం గడిచినా కూడా హిట్ పాటలని, అద్భుతమైన సంగీతాన్ని మన మనసుల్లో అలా చొచ్చుకుపోయేలాగా మనకు అందించిన మహనీయుడు ఘంటసాల మాస్టారు. వారి పూర్తి పేరు అందరికీ తెలుసుగా, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. మాస్టారు 50వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు వచ్చి, ఆ తర్వాత 74 వరకు దాదాపు 3000కు పైగా పాటలు పాడిన విషయం కూడా తెలుసు. దీంతో పాటు 100 సినిమాలకి సంగీత దర్శకత్వం నిర్వహించారు. అంతకుముందు ఏం చేశారో చాలామందికి తెలియదు. దేశభక్తుడిగా వారు దేశం కోసం జైలుకు కూడా వెళ్ళారు. అంతటి గొప్పవారి స్మృతులు తలుచుకోవడం అంటే మనందరికీ అదృష్టం. వారికి 5గురు సంతానం. అండ్ ఈ 5గురు అదృష్టవంతుల్లో ఘంటసాల సుగుణ గారు. సుగుణ గారిని పలకరించి ఘంటసాల మాస్టర్ జ్ఞాపకాల్లోకి వెళ్దాం కదా ఇవాళ. నమస్కారం సుగుణ గారు. నమస్తే. మాస్టర్ని చూసినట్టే ఉందన్న విషయం చాలామంది మిమ్మల్ని చూసి నుదుటి దగ్గర ఎస్పెషలీ కళ్ళు పోలిక అలా ఉట్టిపడుతోంది. మాకు అందరికీ ఇవి వచ్చాయండి ఇక్కడ దాకా. అది అవును, అందరికీ వచ్చాయా? అవును, రత్నకుమార్ గారిని కూడా అలా చూస్తే అనిపిస్తారు. అవును, అంటే ఆయన ఎలా మొదలు పెట్టాలో కూడా తెలియదండి. ఇవాళ పొద్దున్నే ఎవరో ఫోన్ చేసి మనసున మనసై పాట తలుచుకుంటూ ఎంత గొప్ప పాట కదా అన్నారు. అంటే ఎన్ని తరాలు గడిచినా కూడా ఆ పాటలు ఇప్పటికీ అలా ఉన్నాయంటే మీకు ఏమనిపిస్తుంది ఒక కూతురుగా? అంటే మేము మిస్ చేయం నాన్నగారిని. చిన్న 13 ఏళ్ళప్పుడు నాన్నగారు పోయారు. అప్పటికి ఇంకా నాన్నగారు ఈ పేరు ప్రతిష్టలు వచ్చేవాళ్ళు. ఎవ్రీ వీక్, ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే బస్సుల నిండా జనాలు వచ్చేవాళ్ళు తిరుపతి నుంచి. మా ఇంటి దగ్గర స్టార్ట్ అవుతుంది.
ఫస్ట్ మా ఇల్లు దాటిన 10 ఏళ్ళ తర్వాత ఎన్టీ రామారావు గారి ఇల్లు, అలా అందరూ వరుసగా ఉంటాయి. సో నాన్నగారిని చూడడానికి అందరూ వస్తారు, అంతమంది వస్తారు. అంటే మేము కిటికీలోని చూస్తూ ఉండేవాళ్ళం వాళ్ళందరినీ. నాన్నగారు వెళ్ళి అందరినీ పలకరించేవాళ్ళు. సో వీ నో దట్ హీస్ అ సెలబ్రిటీ. అందరూ అలాగే ఉంటారు అనుకునేవాళ్ళం. అంటే మామూలుగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అవన్నీ అవగాహన లేదు అప్పుడు. అందరూ ఇలాగే ఉంటారేమో అనుకునేవాళ్ళు. ఎందుకంటే స్కూల్లో కూడా మాకు ఇప్పుడు మీరు కొలీగ్స్ అందరు కలిసి ఒకే స్కూల్లో ఎలాగ చేర్పిస్తారు పిల్లల్ని, అలాగో వీళ్ళు మాట్లాడుకుని మమ్మల్ని అందరినీ ఒక స్కూల్కే పంపించేవాళ్ళు. ముక్కామల గారి పిల్లలు, పద్మనాభం గారి పిల్లలు, నాగభూషణం గారి పిల్లలు, ఇట్లాగా. సో స్కూల్లో కూడా అందరూ వాళ్ళే ఉండేవాళ్ళు. అలాగా గడిచింది అంత. సో సెలబ్రిటీ అని తెలుసు. బట్ పెళ్ళయి నేను అప్పుడే ఫస్ట్ టైం ఇల్లు వదిలి బయటికి రావడం, హైదరాబాద్ వచ్చాను. అందరూ అప్పుడు నాకు ఇంకా ఆయన గొప్పతనం ఇంకా తెలిసిన జనాల్లోకి వచ్చాక. అప్పటిదాకా పంజరంలోనే ఉన్నాను. కాబట్టి బయట అంత గొప్ప సెలబ్రిటీ అని మీకు తెలిసి, అంటే ఆయన వైభవం ఏంటో తెలిసిందా మీకు? ఆయన చూసారా? ఆయన ఎంత టీవీగా ఎంత డిమాండ్ ఉండేది వారి పాటకని చూసారు? అంతా చూశాను. తర్వాత మనకి నాన్నగారు రిహార్సల్స్ అన్నీ ఇంట్లోనే జరిగేవి. నాన్నగారు రిహార్సల్స్ కోసం అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు ఇల్లు కొన్నప్పుడు, అమ్మ వాళ్ళు ఇల్లు కొన్నప్పుడు చూడడానికి వెళ్ళినప్పుడు ఎవరో ఒక బ్రిటిష్ అతని దగ్గర కొన్నారట ఇల్లు. ఫస్ట్ హాల్ చూశారు. నాకు రిహార్సల్స్కి ఇది బాగుంటుంది ఇల్లు కొందాం అని చెప్పారట అమ్మతోటి. సో రిహార్సల్స్ అన్నీ ఇంట్లోనే జరిగేవి. రైటర్స్ వచ్చేవాళ్ళు, కవులు, సుశీల గారు, లీల గారు, జానకి గారు, ఎల్లారీశ్వరి గారు, వీళ్ళందరూ ఇంటికి వచ్చేవాళ్ళు. ఒక పాట ఉందంటే రికార్డింగ్ కనీసం 2 రిహార్సల్స్ అయ్యేవి ఇంట్లో. అంత క్వాలిటీ ఉందంటే అదే కారణం. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. ఆ రోజుల్లో అంతా సింగిల్ టేక్ లో అందరూ కలిసి పాడేవారు కదా అప్పుడు. అంటే ఇప్పుడు ఉన్నట్టు ట్రాక్ సిస్టమ్స్ ఫుల్ ఆర్కెస్ట్రా తోటి అయ్యేది రిహార్సల్స్. సో మాకు ముందరే ఆ పాటలన్నీ నోటుకు వచ్చేసేవి. మీకే విని వచ్చేసేవి. మీ 5 అందరూ పాడేవారమ్మా? మేము యాక్చువల్లీ పెద్దన్నయ్య మ్యూజిక్లోనే విద్వాన్ చేశాడు. చిన్నన్నయ్య మీకు తెలుసు కదా, రత్నకుమార్, తను వయలిన్ నేర్చుకున్నాడు. పెద్దన్నయ్య చాలా బాగా పాడతాడు, చిన్నన్నయ్య కూడా బాగా పాడతాడు. మా అక్కకేమో వీణ నేర్పించారు, నాకేమో సితార్ నేర్చుకోవాలని ఉండేది. నాకు సితార్ కావాలి అని. నాకు సెప్టిక్ టాన్సిల్స్ ఉండేవమ్మా. సో ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ జ్వరం వచ్చేసి ఇలా. సో మా నాన్నగారు దీనికి పాడటం కష్టం, ఓకే, ఇన్స్ట్రుమెంట్ నేర్పిద్దాం అని అంటే నాకు సితార్ కావాలని. అప్పుడు ఎవరో కేల్కర్ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన చాలా బాగా మంచి గురువు, ఆయన దగ్గర చేర్పిస్తాను అన్నారు. నెలలు గడిచిపోతున్నాయి. ఆయన తర్వాత ఆయన ఎక్కడ టౌన్ అని ఒక ఏరియా ఉంటుంది మెడ్రాస్లో, అక్కడ ఉంటారని తెలిసింది. తర్వాత నాన్నగారు ఎంక్వైరీ చేశారు, ఆయనకు సుస్థిగా ఉందని తెలిసింది. అప్పుడు ఏం చెప్పారంటే, అప్పటిదాకా నువ్వు వీణ నేర్చుకో అక్కతో పాటు, తర్వాత నీకు సితార్ నేర్పిస్తాను అన్నారు. ఇప్పుడు సంగీతరావు గారే మా గురుగారు, ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఆయన దగ్గర నేను, మా అక్క, వాళ్ళ పిల్లలు, మేమందరం కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం కదా. అవును. సో ఆయనే మా గురువు గారు, ఆయన దగ్గర నేర్చుకున్నాను. మా చెల్లెలకి గాత్రం, తను చాలా బాగా ఉంటుంది దాన్ని వాయిస్, గాత్రం. అంటే శాస్త్రీయ సంగీతం పాడేవారా ఎక్కువ, లేక డివోషనల్, సినిమా పాటలు అన్నీ అలవాటు చేసుకుని? కర్ణాటక మ్యూజికే. కానీ మా గురువుగారు ఏం చేసేవాళ్ళు, సంగీతరావు గారు మాకు వీణ మీద శ్రీరాముని చరితమును ఇవన్నీ కూడా క్లాస్ అయిపోయాక, అంటే క్లాసు బేసిక్గా కావాలి కదా, అది నేర్పిస్తూ అదంతా అయిపోయాక ఈ పాటలు వాయించి చెప్పేవాళ్ళు అనమాట. ఇలా వాయించండి అంటే నోటేషన్ చెప్తూ ఉంటే మేము వాయించేవాళ్ళం. నేను వాళ్ళ అమ్మాయి బాల, సుమబాల, మా ఇద్దరికి గ్రూప్ అనమాట. మా 2 వీణలు పెట్టుకుని మేము వాయించేవాళ్ళం. అలాగే నాన్నగారి పాటలు, ఎందుకంటే నాన్నగారి పాటలన్నిటికీ
ఆయనే నొటేషన్ రాసేవాళ్ళు. అవును, అది అది అంటే వినికిడి మీద తెలుసు మాకు. నేను వారికి బంధువు అవ్వడం నా అదృష్టం. సంగీతరావు గారి ప్రయాణం కొన్ని విషయాలు తెలుసు. అలాగే కాబట్టి మాకు ఆయన నేర్పిస్తూ ఉండేవాళ్ళు నాన్నగారి పాటలు. కనుపాప కరువైన కన్నులెందుకు అది వాయించేవాళ్ళు. అది అలా అలా నేర్చుకుని గమకాలతో పాటు వీణ మీద బాగా వాయించవచ్చు కదా. అవునవును, చిన్న చిన్న జిలుగులు బాగా పలుకుతాయి. చాలా బాగుంది. ఎప్పుడు మీరు ప్రొఫెషనల్గా సంగీతం మీరు ఎవరు అంటే అంత సీరియస్గా ఇందులోకి వెళ్ళాలి అనుకోలేదా, లేక అది జరగలేదంటారా? నాన్నగారికి యాక్చువల్గా ఏంటంటే ఆడపిల్లలు పెళ్లి చేసుకుని వాళ్ళు సెటిల్ అవ్వాలి, అసలు స్టేజ్ మీదకి వద్దనేవాళ్ళు. అవునా? ఒకసారి సత్యం గారి ఇంటి నుంచి, అంటే వాళ్ళు వెంపటి సత్యం గారు కూచిపూడి, అవునుగా, వాళ్ళు కూడా మా ఇంటికి దగ్గరే. ఆయన స్టార్ట్ చేసిన కొత్తలో అట వాళ్ళ మిస్సెస్ ఆవిడ ఆంటీ వచ్చి అమ్మని మీ అమ్మాయిని పంపించమన్నారు అని అంటే నాన్నగారు ఒప్పుకోలేదు, డ్యాన్స్ వద్దు అని చెప్పేశారు. అయ్యో. ఆ తర్వాత మళ్ళీ భలే తమ్ముడు, ఇది ఎన్టీఆర్ గారి సినిమా అనే దాంట్లో డ్యూయల్ రోల్ ఉంటుంది. దాంట్లో చిన్నపిల్లాడు కావాలి, కరెక్ట్గా మాస్టర్ మీ రెండో అమ్మాయి సూట్ అవుతుంది అని అడిగారట. తీసుకురండి స్క్రీన్ టెస్ట్కి. ఇంటికి వచ్చి చెప్తే వాళ్ళిద్దరు బాగా డిస్కషన్ చేసుకున్నారు, అమ్మ నాన్నగారు ఇద్దరు డిస్కస్ చేసుకుని మళ్ళీ మనం వినాం కదా అంత చిన్నప్పుడు. తర్వాత ఏమైందో వద్దనుకున్నారు. అట్లాగ వచ్చాయి. కానీ రేడియోకి మాత్రం మేమందరం ప్లే బ్యాక్ కదా, అదే 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 ఆ బ్యాక్ వరకు ఓకే అంతే, తెర వెనుక మనుషులం. అదే అన్నయ్య కూడా డబ్బింగ్ వాయిస్ మీదే బతికాడు. రేడియో స్టేషన్కి మాత్రం రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. ఎవ్రీ వీక్ మేము లేకుండా పిల్లల ప్రోగ్రామ్ జరగదు అంతే. రేడియో తాతయ్య ఆయన చాలా అంటే చాలా మా అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. మెడ్రాస్ ఆల్ ఇండియా రేడియో అంటే ఒక చాలా పేరున్న రేడియో స్టేషన్. సండే పొద్దున్నే వెళ్ళిపోయేవాళ్ళం, కారు కోసం వెయిట్ చేయడం ఏం లేవు, అంతే మొత్తం గ్యాంగ్ అందరం వెళ్ళిపోయేవాళ్ళం. చాలా బాగుండేది. అమ్మగారు ఏమనేవారమ్మా ఆ రోజుల్లో? అంటే ఇంతటి ఒక లెజెండ్కి భార్య అవ్వడం, అలాగే ఒక పరిశ్రమ ఇలా చూడడం అనేది ఇంటి పట్టున ఉన్నా కూడా కొద్ది గొప్ప హంగులు అవన్నీ చూసుంటారు కదా, ఏమనేవారు అమ్మగారు? సెలబ్రిటీ స్టేటస్ అంతా చూసారు ఆవిడ. కానీ ఇంట్లో మాత్రం అమ్మాయి ఇన్ఛార్జ్ కదా ఇంటికి. అవును, ఎక్కువగా బయటికి వెళ్ళే వాళ్ళు కాదు. ప్రీవ్యూస్ వేస్తే మాత్రం ఫ్యామిలీ అంతా వెళ్ళేవాళ్ళం. అసలు సినిమాకి టికెట్ కొనుక్కుని వెళ్తారని కూడా అప్పుడు తెలీదు. అంటే మీకు అన్ని ఫ్రీయా మీకు? లేదు అసలు ప్రివ్యూసే. నాన్నగారు అన్నిట్లో పాడేవాళ్ళు, అందులో వేసిన వాళ్ళందరికీ ప్రివ్యూ వేస్తారు. అందులోనూ రామారావు గారి ఫ్యామిలీ పెద్దది, మా ఇంట్లోనూ మేము 5గురం. కొంచెం కష్టం అని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి సెపరేట్గా షో వేసేవాళ్ళు. మేమందరం వెళ్ళి చూసేవాళ్ళం అన్నమాట. బాగుండేది. మాస్టర్కి ఎవరు చాలా దగ్గర మిత్రులు పరిశ్రమలో? దగ్గర మిత్రులు అంటే అందరితోనూ చాలా ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు. రెగ్యులర్గా మా ఇంటికి వచ్చేది పామర్తి మాయ అంటాం అందరినీ. మాయ, సత్యం బాబాయ్, వెంపటి నేను మాధవపెద్ది సత్యం గారిని సత్యం బాబాయ్ అని అంటే చుట్టాలనుకునే వాళ్ళం మేము. అంటే అలా వరుసలు కలిపి పిలవడంతో అలా అనిపించింది. వాళ్ళు కూడా ఏమే అమ్మాయి అంటూ అమ్మ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటే అదే అనుకుంటాం కదా. కొంచెం పెద్ద అయ్యాక కానీ వాళ్ళు వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ అని తెలియదు నాకు. మాలతి చందూరు ఆవిడ మాలత్తయ్య అని పిలిచేవాళ్ళం. మాలత్తయ్య వాళ్ళ ఇంటికి ఎవ్రీ సండే వెళ్ళేవాళ్ళం. వాళ్ళ బీచ్ దగ్గర వాళ్ళ ఇల్లు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. బీచ్కి వెళ్ళడం అన్నది మమ్మల్ని బీచ్లో దింపేసి వాళ్ళేమో మాలతి చందూరు గారి ఇంటికి వెళ్ళి ఉండేవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ. మా చందూరు గారు, అమ్మ, నాన్నగారు, వీళ్ళు. శారద గారిని మాలతి చందూరు గారి సిస్టర్, ఒక ఆవిడ ఎల్డర్ సిస్టర్.
మేమంతా ఆడుకుని ఆ తర్వాత డ్రైవర్ మమ్మల్ని వాళ్ళ ఇంటి నిండా చేసాక అంతా పడిపోయేది. అట్లాగా గడిచేది. తర్వాత భానుమతి గారితో కూడా క్లోజ్. భానుమతి గారికి మా అమ్మగారు చాలా ఫ్రెండ్షిప్. వాళ్ళ ఇంట్లో ఆవిడ మా ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఆవిడ ఎక్కువ పూజలు పునస్కారాలు ఎక్కువ చేసేది. సో అన్నిటికీ వెళ్ళేవాళ్ళం. అందులో బొమ్మల కొలువు అంటే భానుమతి గారింట్లో చూసి తీరాల్సిందే అనమాట. అంత అందంగా పెట్టేవారు, చాలా బాగా పెట్టేవాళ్ళు. అది మొత్తం ఒక హాల్లో సగం పెట్టి, అంటే వాళ్ళ దగ్గర టెక్నీషియన్స్ కూడా ఉంటారు కదా, సో వాళ్ళతోటి రోడ్లు, లైటింగ్, పల్లెటూరు, అది ఎల్ఐసి బిల్డింగ్ మెడ్రాస్లో, అది అన్ని రెప్లికాస్ ఉండేవి. వీటి చాలా బాగా చేసేవాళ్ళు ఆవిడ. సంగీతం నేర్చుకుంటున్నప్పుడు, ఇంత లెజెండ్ ఇంట్లో ఉన్నప్పుడు సహజంగానే మనం ఒకసారి నాన్నగారికి వాయించి వినిపిద్దాం, ఆయన మెప్పు పొందుదాం, లేదు ఒకసారి పాట పాడి వినిపిద్దామని మీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ ఉంటుంది. అలా ఎప్పుడు అనిపించలేదండి. అదేంటో తెలియదు, నాన్నగారు వింటూనే ఉండేవాళ్ళు. ఏమన్నా బాగుంది, అద్భుతంగా అని ఇప్పుడు శంకర శాస్త్రి గారి ఇంట్లో మనం ఊహించుకుంటాం కదా, అలా ఉండేదా వాతావరణం? లేదు, చాలా అలాగే ఉండేది. మాయ, విశ్వమాయ కొంచెం కొంచెం అవన్నీ టచ్ చేసాడు. అవునా? అయితే పొద్దున్నే నిద్ర లేవగానే మేము 8 గంటల 8:30కి అలా తయారయ్యే వాళ్ళం స్కూల్కి. సో 7 నుంచి అబౌట్ 8:15, 8:30 దాకా మ్యూజిక్తో దద్దరెళ్ళిపోయేది ఇల్లు. వెనకాతల అవుట్ హౌస్లో ఉండేవాళ్ళు సంగీతరావు గారు. పొద్దున్నే లేచి వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోయి అక్కడ వీణ వాయిస్తూ వాళ్ళ అమ్మాయి పద్మ పాట, అవును, తర్వాత మేము వీణ, మా చెల్లెల పాట, వీటితో హోరెత్తిగా ఉండేది. చాలా బాగుండేది. మార్నింగ్ 8:30 వరకు మ్యూజిక్. ఆ తర్వాత సురేఖ ఉంది కదా, చిరంజీవి గారి వైఫ్, తను కూడా వచ్చేది వీణ నేర్చుకోవడానికి. ఓహో, వీణ నేర్చుకున్నారా? వచ్చింది తను కూడా వచ్చింది. అక్క వచ్చింది. శోభానాయుడు గారు మా ఎదురుకుండా ఉండేవాళ్ళు. ఎదురుకుండా ఇంట్లో ఆవిడ అప్పుడు డ్యాన్స్ నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. అలాగా వచ్చి ఆ ఇల్లు చాలా గొప్ప ఇల్లు. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరైనా ఉంటున్నారా? లేదండి, అది తీసేశారు. అది అబౌట్ 95, 96లో అది మొత్తం కమర్షియల్ అయిపోయింది ఏరియా. ఓహో, అసలు చుట్టుపక్కలంతా కమర్షియల్ అయిపోయింది. ఉండడానికి కష్టమైంది. ఇలాగే అక్కడ ఉండలేకపోయారనమాట. దాంతో ఇంకా ఇటు పక్క వాళ్ళు కూడా అమ్మేశారు. ఇంకా మధ్యలో వీళ్ళు ఒక్కళ్ళే ఉండిపోయి ఇంకా వాళ్ళు కూడా అమ్మేసి అక్కడే కొనుక్కున్నారు. టీ నగర్ వదలలేక అక్కడే కొంచెం లోపలికి ఇల్లు కొనుక్కున్నారు. అసలు మాస్టారు సంగీతాభ్యాసం చాలామంది గురువుల దగ్గర చేశారా మేడం? చాలామంది పట్టాయన సీతారామ శాస్త్రి గారే కదా, ఆయన దగ్గరికే వెళ్ళారు, ఆయన దగ్గరే నేర్చుకున్నారు. అక్కడి నుంచి వచ్చి సాధన అక్కడ అంటే, ఎందుకంటే సుశీలమ్మ ఒక మాట మొన్న ఇటీవల ఇంటర్వ్యూలోనే అన్నారు, ఘంటసాల మాస్టారి గొంతు లడ్డూలాగా అంత గంభీరంగా, అసలు మధురంగా, రౌండ్ వాయిస్, చాలా ఆ వాయిస్ కల్చర్ ఎలా అలవర్చుకున్నారని. ఎందుకంటే ఆ తర్వాత అలాంటి గొంతులు రాలేదు మనకు. అన్ని మాడ్యులేషన్, ఒకలాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే గొంతులు వచ్చాయి, కానీ అంతటి బరువైన భావం పలికించే గొంతులు, అది గాడ్స్ గిఫ్ట్ అంతే, వన్ అండ్ ఓన్లీ. అవును, ఇంకా మనం ప్రయత్నం కూడా చేయకూడదు. అంటే అలా పాడాలని చాలా మంది ప్రయత్నిస్తారు. వారు పాడేటప్పుడే చెప్తారు, చాలా వినయంగా చెప్తారు ఈ మాటని. మీరు తెర మీద నాన్నగారి గొంతు విన్నప్పుడు, హీరోలను చూసినప్పుడు ఎలా ఉండేది? మీరందరూ మాట్లాడుకున్నప్పుడు, మీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్? నాన్నగారు పాడుతున్నారని అలాగే ఉంటుంది కదా, అంతే తప్ప అంతకంటే. ఆల్రెడీ వినేసి ఉంటాం ఇంట్లో. ఓహోహో, సో పాట వచ్చేసింది కంట, ఇంట్లో ఆల్రెడీ వచ్చింది, ఇప్పుడు ఈ పాట వస్తుంది. అది ఎలా ఉండేది ఘంటసాల మాస్టర్ వ్యక్తిత్వం? అంటే మాకు పాట ద్వారానే తెలుసు, మాకు విన్నవాళ్ళు చాలా మృదువుగా మాట్లాడతారు. బాలు గారు చెప్పారు 2-3 సందర్భాలు. చాలా ఇది ఆయన ఎప్పుడు వాయిస్ రేస్ చేసిగా నేను ఎరగను అసలు. మా అమ్మగారు ఇంత పని మీద వచ్చేవాళ్ళు, తొందరగా రెడీ అవ్వండి అది ఇదని. మా అమ్మగారిని రాజీ అని పిలిచేవాళ్ళు, ఎందుకో తెలియదు నాకు. అమ్మ పేరు సావిత్రి. అవును, సావిత్రి గారు. అవును, కానీ రాజీ అనే పిలిచేవాళ్ళు.
అది ఎందుకు అలా పిలుస్తున్నారని అడిగేంత వయసు లేదు అప్పుడు. తర్వాత అడిగాం అమ్మని, అమ్మ రాజీ ఏంటంటే ఏమో అలా పిలిచారు అని. మమ్మల్ని కేకలేస్తుంటే ఎందుకు కేకలేస్తావు, వాళ్ళని మేము అరవద్దు అనేవాళ్ళు. చాలా ఎప్పుడు చాలా సున్నితంగా ఉండేవారు. ఆ రోజుల్లో బాగా పెద్ద పెద్ద విద్వాంసులు బడే గులాం అలీ ఖాన్ గారా? బడే గులాం అలీ ఖాన్ గారు అంటే అప్పటికి మేము పుట్టలేదు. ఆయన వచ్చి ఆయనకి ఎవరు ఇది ఇవ్వలేదు, షెల్టర్ ఇవ్వలేదు. ఆయన బృందం షెల్టర్ ఇవ్వకపోతే నాన్నగారి ఇంటికి తీసుకొచ్చారట. అప్పటికి ఇల్లు కొనేసారు. ఆ ఇంట్లో మేడ మీద వాళ్ళని ఉండమని చెప్పి అని ఇంట్లో భోజనాలు వంటలన్నీ మొత్తం అమ్మని కదిపించామంటే ఇదే చెప్తుంది. ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేరు అమ్మ, కానీ అవన్నీ విన్నాం, చాలాసార్లు విన్నాం. ఇన్ని చపాతీలు చేయడం వాళ్ళ కోసం ప్రత్యేక అంటే చపాతీలు మామూలుగా మన ఇళ్లలో అంటే సౌత్ ఇండియన్ హోమ్స్ లో ఎక్కువ తెలీదు కదా, కానీ అమ్మకి అలాగే ట్రైనింగ్ అయింది. ఓహో, అంటే చపాతీలు ఒత్తడం కూడా అదొక ఆర్ట్ అండి. రౌండ్ గా ఇండియా మ్యాప్ లో వస్తుంది అలవాటు లేకపోతే. అలాగూ ఇంత దొంతరగా చేసి పైకి పంపించాలన్నమాట. మొత్తం చాలా మంది ఉన్నారు అప్పుడు ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు. అప్పుడు తర్వాత ఆయన చాలా వెళ్ళేటప్పుడు ఆశీర్వదించి వెళ్ళారు అని అంటారు. అయితే ఆయన చెప్పారు అంటే ఒక చిన్న స్టోరీ ఇది, మరి నాకు పూర్తిగా తెలీదు. అమ్మ ఒకసారి చెప్పింది, అక్కడ పాకిస్తాన్ సైడ్ ఎక్కడో ఆయన ఉండే దగ్గర వెనకాతల ఒక చెట్టు ఉండేదిట, సరస్వతి వృక్షం అని ఏదో అనేవాళ్ళట దాన్ని. నాన్నగారు నేను వచ్చి ఒకసారి నువ్వు దాని కింద కూర్చుని పాడు, ఆవిడ బ్లెస్సింగ్స్ ఉంటాయి, సరస్వతీదేవి నిన్ను ఇది చేస్తుందని చెప్పారట. ఆయన ఇన్వైట్ చేశారు నాన్నగారిని. కానీ నాన్నగారు ఎప్పుడు వెళ్ళలేదు. బట్ దిస్ ఈస్ సంథింగ్ ఐ రిమెంబర్ అబౌట్ బడే గులాం అలీ ఖాన్. ఆయన మరి నాన్నగారి పాట విన్నప్పుడు ఎలా ఆయనకి ఎలా? నాన్నగారి పాట ఆయన కూడా చాలా ఎంజాయ్ చేశారు నాన్నగారు. అందుకనే ఆయన పిలిచారు అక్కడికి. ఆ సరస్వతీదేవి దేని కింద నువ్వు కూర్చుని ఒకసారి పాడాలి అని చెప్పేసి, అది ఎన్ని జన్మలు ఎత్తినా నీకు ఆ కంఠం ఉండిపోతుంది, ఆ చెట్టు పవర్ అది, రమ్మన్నారట. ఇంత సంగీతం తెలిసిన నాన్నగారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఎప్పుడైనా అంటే కచేరీలు చేయడం, శాస్త్రీయ కచేరీలు చేయడం ఆనవాయితీ ఉండేదా ఆ రోజు? అది ఒకటి అంటే రాగాలాపన, మనోధర్మ సంగీతంతో ఆయనకి కొన్ని పాటలు పాడితే కొంచెం ఫీల్ అయ్యే వాళ్ళు ఇంటికి వచ్చి, ఇలాంటి పాటలు పాడాల్సి వస్తుంది అని. ఓహో, అంటే కొంచెం మాస్ పాటలా సాహిత్యాలు అవి, కానీ అన్నిటికీ అంత జస్టిస్ చేయడం అది తర్వాత. కానీ ఏంటంటే కర్ణాటక ప్రాక్టీస్ చేస్తే గొంతు బేస్ వచ్చేస్తుంది. లీల గారికి చెప్పేవాళ్ళు, నేనే విన్నాను చాలాసార్లు. కర్ణాటక కచేరీలు చేసేవాళ్ళు ఆవిడ, నువ్వు చెయ్యొద్దు, బేస్ ఎక్కువైపోతుంది, లలిత సంగీతానికి పనికిరాదు, సినిమా మ్యూజిక్కి పనికిరాదు, నువ్వు ఎక్కువగా కర్ణాటక ప్రాక్టీస్ చేయకు అని చెప్పడం నేను విన్నాను. కానీ ఆవిడ ఎక్కువగా కర్ణాటక కచేరీలు చేసేవాళ్ళు. మా అన్నయ్య కూడా వెళ్ళేవాడు ఆవిడతో పాటు. ఎవరి కాంబినేషన్లో ఘంటసాల గారి పాట మీకు అంటే ఆయన తనయ్యగా, ఒక సంగీతం తెలిసిన వారిగా బెస్ట్ అనిపించేది? ఎందుకంటే హేమాహేమీలు అందరితో పాడారు. అంటే అప్పట్లో వాళ్ళు హేమాహేమీలు అప్పుడప్పుడే అవుతున్నారు, కానీ ఇప్పుడు మాకు చూసే వాళ్ళందరికీ అందరు లెజెండ్స్ కదా అనిపిస్తుంది. కాబట్టి సుశీల గారు ఘంటసాల గారు అంటే కాంబినేషన్ చాలా స్వీట్ వాయిస్ ఆవిడ. అబ్బో, అసలు ఆ మాధుర్యం ఇంకా రాదు. అమోఘం. మీరు అన్నమాట వాస్తవం. కానీ గొప్ప విశేషం, కానీ ఎల్లారేశ్వర్ గారితో పాడిన పాటలు వింటే అసలు ఎంత డల్గా ఉండేవాళ్ళు కూడా హుషారెత్తిపోతారు. ఏ పాట, ఒక పాట ఉదాహరణ ఇస్తారా? ఆకులు పొకలు ఇవ్వద్దు, నా నోరు ఎర్రంగ చెయ్యొద్దు, ఆశలు నాలో రేపొద్దు, నా వయసుకు అల్లరి నేర్పొద్దు. అందరి వయసుకి అల్లరే నేర్పించేసేవాళ్ళు. అది రిహార్సల్స్ ఇంట్లో జరిగింది. మధ్య మధ్యలో ఆవిడ లోపలికి వచ్చి వదినా మా అమ్మని వదినా నాకు వేడి నీళ్ళే కావాలని వాళ్ళు, వేడి నీళ్ళు కావాలి అని. కానీ మేము అందరం ఇంట్లో ఉండేవాళ్ళం. ఆవిడ రిహార్సల్స్ అంటే చాలా హుషారుగా ఉండేది అనమాట.
జానకి గారు, షీఈస్ అ ఫ్యామిలీ ఫ్రెండ్. జానకి గారును వాళ్ళ హస్బెండ్ రాము అని ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ అన్ని రికార్డింగ్లు అన్నీ పూర్తి అయిపోయాక ఆవిడవి, అంటే నాన్నగారు పోయాక వచ్చి అమ్మ దగ్గర ఎంత రాత్రి అయినా సరే వచ్చి అమ్మ దగ్గర ఒక గంట సేపు స్పెండ్ చేసి వెళ్ళేవాళ్ళు. ఓహో, అంత ఆత్మీయత ఉండేది. అవును. అలాగే జూనియర్ సముద్రాల గారు నాన్నగారు పోయిన సంవత్సరం అంతా వాళ్ళ ఇల్లు కోడంబాకం, అంటే ఇక్కడి నుంచి మనకి అమీర్పేట అంత దూరం ఉంటుంది. అక్కడి నుంచి రోజు సాయంత్రం నడుచుకుని వచ్చేవాళ్ళు. వచ్చి అమ్మ దగ్గర రాత్రి 8 గంటల దాకా కూర్చుని ఆ తర్వాత ఇంటికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళతో ఉన్న అనుబంధం వేరు. వాళ్ళ మనవరాలనే మా అబ్బాయికి చేసుకున్నాం. వాళ్ళు కార్డు మీద సంగీత సాహిత్యాల మేలు కలయిక అని రాశారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. చూద్దాం, వస్తారేమో ఫ్యూచర్లో. వాళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా మనకి సంతోషమే. అవును, అంతే కదా. ఈ అద్భుతమైన ప్రయాణం జరుగుతున్న టైంలో మీరు విని అబ్బా అని చాలా చాలా అసలు అద్భుతంగా ఉంది ఈ పాటని నేర్చుకోవాలని అలా ఉన్న పాటలు చాలా ఉండుంటాయి కదా. నేర్చుకోవాలని అంటే అట్లీస్ట్ వినికిడి మీద చాలా బాగా ఇంపాక్ట్ ఇచ్చిన ఒక పాట ఉందండి. దానివల్ల అంటే ఆ పాట వల్ల నా అలవాటుని మార్చుకున్న ఒక పాట ఏంటంటే ప్రైవేట్ రికార్డు జంజాల పాప శాస్త్రి గారి పుష్ప విలాపం. పువ్వులు పెట్టుకోండి, నేను పెళ్ళిలో కూడా పెట్టుకోలేదు. మా వాళ్ళు వచ్చేసి ఇదేంటిది పెళ్లి కూతురికి పూలు జడేయకుండా అని ఓ కట్టేసేసి వేసారు. నేను మనసులో సారీ అని చెప్పుకుంటున్నా వాటికి. అదే నిజంగా ఆ పాట ఏంటంటే పూలు దారాలతో గొంతు కురి బిగించి, అంటే అయ్యో బాబోయ్ చంపేస్తున్నాం వాటిని. గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ఇంత చెయ్యాలా మనం, వాటిని అందమును హత్య చేసేది హంతకుండా అని రాశారు ఆయన. అందుకే ఆయనకి ఆ బిరుదు సార్థకమైంది, కరుణశ్రీ. అవును, అంత కరుణలో లిఖించారు ఆ కవిత్వంలో. కుంతి కుమారి కుంతి విలాపం. దాంతో ఎక్కడైనా ఎవరైనా పేరెంటాలకి వాటికి వెళ్తే పూలు ఇస్తారు కదా, తీసుకొచ్చి తులసి మొక్కలు పెడతా. పూజలకి పువ్వులు పెట్టాలి దేవుడికి అంటారు. మనసులో చాలా బాధగా ఉంటుంది. ఆ టైంకి వాళ్ళు పెట్టేసి సరే దేవుడి దగ్గరికే చేరుస్తున్నాం కదా అని మళ్ళీ మర్నాడు పొద్దున్నే తీసి అవన్నీ మొక్కలో పెడతాను. అంటే తల్లి ఒడిలో. ఇలాంటి పాటలు లలిత సంగీతంలో చాలా, అంటే ప్రైవేట్ ఆల్బమ్స్లో చాలా ఎక్కువ వచ్చేవి ఒక టైంలో. అవును. సో ఆ తర్వాత రాజేశ్వరరావు గారి పాటలు అయ్యో అసలు చెప్పక్కర్లేదు. వీళ్ళందరూ ఏంటంటే అది స్వర్ణయుగం. అది మనకి ఒక అదృష్టం, మన ఆంధ్రాకి ఒక అదృష్టం అనమాట. ఏంటంటే అందరిది చూడండి, అందరిది ఇప్పుడే సెంటినరీస్ అయ్యాయి. అవును, వరస పెట్టి రాజేశ్వరరావు గారిది, రామారావు గారిది, నాగేశ్వరరావు గారిది, నాన్నగారిది. వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరినీ ఒక గ్రూప్గా దేవుడు పంపించాడు. అవునండి. అసలు మహానుభావులు, లెజెండ్స్. ఇప్పుడు అటువంటి పోకళ్ళు, అంత పట్టున్న టాలెంట్ ఉందా అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే మాస్టర్ తర్వాత అఫ్కోర్స్ బాలుగారు చాలా వరకు. బాలుగారు నాకు యంగ్ బాలసుబ్రహ్మణ్యం నాకు చాలా గుర్తు. మా ఇంటికి వచ్చేవాళ్ళు రోజు. హీ వాస్ వెరీ యంగ్. మేము ఇంకా చిన్నపిల్లలం అనుకో, రోజు వచ్చేవాళ్ళు మా ఇంటికి. అప్పుడెప్పుడే బడ్డింగ్ ఆర్టిస్ట్. రోజు వచ్చేవాళ్ళు. ఆయన చంద్రమోహన్ గారు కూడా వచ్చేవాళ్ళు. మేము ఆడుకుంటుంటే మాతో పాటుగా కలిసి ఆడుకునేవాళ్ళు. ఆయన కూడా బాలసుబ్రహ్మణ్యంతో వచ్చి మరి అక్కడ కూర్చుని మాట్లాడి, హీ మస్ట్ బి 20s ఉండేవాళ్ళు అనుకుంటా. ఆ పాట పాడారు కదా మర్యాద రామన్లో. ఏది? బాలుగారి ఫస్ట్ పాట. ఆ తర్వాత ప్రతి రాత్రి వసంత రాత్రి తర్వాత కదా మా మాస్టర్ ఏకవీరలో. ఇద్దరు యూనిక్ గా ఉంది. అందులో కాంపిటీషన్ అంటే భానుమతి గారితోనే చెప్పుకోవాలి. అవునా? వాళ్ళిద్దరు పోటీ పడి పాడటమే. నాన్నగారితోటేమో అలా పోటీగా ఉండేవాళ్ళు, అమ్మతోటి విడదీరేని స్నేహం ఆవిడకి. భానుమతి గారిది ఏడతానున్నాడు బావా. అసలు ఏం పాట! ఇద్దరు గగన సీమలలోన
అనగానే అసలు ఎక్కడ లేని ఒక వచ్చేస్తుంది. పొంగుకొచ్చేస్తుంది. ఈవిడ కూడా జిలుగులు మేడం అమ్మ భానుమతమ్మ గారు, మమతలెరిగిన మేఘమాల బుజ్జి బుజ్జివన్నీ. ఆయన ఆవిడ అసలు యునిక్. అలాంటి వాళ్ళు ఎవరు ఇంక మళ్ళీ రారు. అవును. వాళ్ళ ఇంటికి ఎప్పుడూ వెళ్ళేవాళ్ళం. బాగుండేది. కానీ మీరు నాటకాలకి, రేడియో నాటకాలకి పరిమితం అవ్వడం మాత్రమే కొంచెం అప్పుడప్పుడు అయ్యో అనిపిస్తుంది. మంచి పాట, సంగీతం మీరు వీణ అంత నేర్చుకున్నారు. నేను నేర్చుకున్నాను. ఇంకా అక్కడతో అయింది. కానీ నాకేంటో నిజంగా అంటే డ్రామాలు కూడా ఈజీగా ఉండేది. అంటే ఒక్కొక్కటి బాగా వస్తూ మళ్ళీ మళ్ళీ పిలుస్తుంటే న్యాచురల్లీ ఇంట్రెస్ట్. ఇప్పుడు వేస్తున్నారా, కంటిన్యూ చేస్తున్నారా ఏమన్నా? లేదండి, ఇప్పుడేం చేయట్లేదు. ఇప్పుడే వీణ ఆ మధ్య కీబోర్డ్ నేర్చుకుందామని ఇక్కడ క్లాసెస్కి వెళ్ళాను. అంటే కోవిడ్ ముందర అది అనుకుంటే ఆ మాస్టర్ ఏం చెప్పేవాడంటే నొటేషన్స్ చూసి వాయించాలి. బుక్ వాయిస్తుంటే అది కష్టంగా ఉండేదన్నమాట. వాళ్ళ లండన్ స్కూల్ కదా అది. అయితే ఆయన ఏం చేసేవాళ్ళు, ఆయన వాయించి చూపించారు. ఇప్పుడు మీరు వాయించండి అంటే, మీరు ఇంకొకసారి వాయించండి అంటే, అమ్మో నేను వాయించండి, నా ఇది చూసి మీరు వాయించేస్తారు, నొటేషన్ చూసి మీరు వాయించాలని. నొటేషన్ చూసి వాయించండి, మీరు ఇంకోసారి వాయించండి అంటే మీరు పట్టేస్తారు మేడం, నేను అలా చేయను అని. అంటే నాకు అలా వచ్చేసేది. ఏదో ఇప్పుడు కొత్త పాటలు ఉన్నాయి కదా. ఏం పాటలు ఇప్పుడు ఇప్పుడు బాగా మీరు? మహేష్ బాబు సాంగ్స్ ఇవన్నీ అవన్నీ కూడా వాయించేసేదాన్ని కీబోర్డ్ మీద. సో అయితే మీకు ఈ ప్రావీణ్యం ఉంది బాగా మీకు, అంటే సంగీత పరికరాలు చేస్తుంది. ఆయన ట్రైనింగ్ కదా సంగీతరావు గారు. ఇంత మాధుర్యం నింపుకున్న ఘంటసాల గారు ఏమి ఇష్టపడి తినేవారు భోజనం? ఆయనకి ఫేవరెట్ వంకాయ కూర. వంకాయ కూర. వంకాయ వంటి ఏమిటది కూర, ఇంకా శంకరుడు వంటి దేవుడు, పంకజము వంటి భార్యయు ఏదో నాన్నగారికి వంకాయ కూర, పచ్చి పులుసు అవి ఇష్టం. కింద కూర్చొని తినేవాళ్ళు. ఒకసారి అంటే అమ్మ వచ్చి చాలా స్తోత్రీయ కుటుంబం నుంచి వచ్చింది. అంటే మడి ఆచారం. మా తాతయ్య గారు అంత ఇదిగా ఉండేవాళ్ళు. పెద్ద పులివర అనే గ్రామం. నాన్నగారిదంతా ఆదర్శ స్వభావాలు. ఒకసారి నాకు ఎవరు మనిషి ఎవరు అని నాకు తెలియదు, కానీ ఎవరో తీసుకొస్తే వాళ్ళు వీళ్ళు కాదని, అది ఏం చేయాలో తెలియక అమ్మకి లోపల తీసుకొచ్చి భోజనం పెడితే ఏమన్నా పాపాలు వస్తాయేమో అలాంటి ఒక కుటుంబం నుంచి వచ్చింది కదా. ఆయనకి బయట వేసింది కానీ మిస్త్రి. నాన్నగారు చూసి లోపలికి వచ్చి, అక్కడ ఎందుకు వేసావు అంటే, మన వాళ్ళు అంటే నాది కూడా అక్కడే వేయి, లేదా ఆయనది లోపలే అని చెప్పారట. అంటే ఒకటే ఆయనకు తెలిసిన ఒకటే గాయకులం, అంతే అంతే. మీరు అన్నారు కదా గులాం అలీ ఖాన్ గారు కూడా ఆహార వ్యవహారాలైనా చాలా భిన్నంగా ఉంటాయి కదా. అంటే అంతటి ఆదరణ, అంత ప్రేమ, అభిమానం ఉంటేనే కదా వాళ్ళ మీద. సో కళాకారులు అంటే అంత గొప్ప గౌరవం కదా. బాగా పాడేవాళ్ళని చూసి ఏమనేవారు మాస్టారు? ఎంత బాగా పాడుతున్నారు, అద్భుతంగా పాడాడు. అందరినీ మెచ్చుకునేవాళ్ళు. కొంతమంది ఫ్యాన్స్ ఇంటికి వచ్చి పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. పాడుతుంటే ఒకవేళ వాళ్ళు సరిగ్గా అందరికీ అంత సాధన చేసేది రాదు కదా, బాగా పాడేవనైనా ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అలా చెప్పి పంపించేవారు. మా ఘంటసాల గారు తెరపై కనిపించిన శేషశైలావాస శ్రీ వెంకటేశ ఆ పాట అప్పటికి మీరు చాలా చిన్నవారా, పుట్టారా మీరు? గుర్తులేదు, కానీ తిరుపతికి మాత్రం టైం ఉంది, లీజర్ దొరకంగానే తిరుపతి వెళ్దాం అనేవాళ్ళు. ఆస్థాన విద్వాన్గా ఉన్నారు. అవును. యాక్చువల్గా అది పూర్వజన్మలో నేను కూడా ఏదో పుణ్యం చేసుకున్నాను వల్లే అక్కడ పుట్టాను నేను. నాన్నగారు ఉన్నట్టుండి ఇప్పుడేం పని లేదు, రేపు తిరుపతి వెళ్ళిపోదాం అనేవాడు. వెంటనే కారు వేసుకుని మెడ్రాస్ నుంచి తిరుపతి 3.5 hours ఉంది అంతే కదా. వెళ్ళగానే అదృష్టం ఏంటంటే ఇలా క్యూలు, స్పెషల్ దర్శనాలు ఇదేం కాదు, మెయిన్ వాకిల్ దగ్గర కారు ఆగేది.
వాళ్ళు గొలుసులు తీసేవాళ్ళు. లోపలికి వెళ్ళిపోయాము స్ట్రెయిట్ ఆ వెంకటేశ్వర స్వామి ఎదురుకుండా కూర్చుని పాడేవారా? ఏం పాటలు అన్ని పాటలు, నా వెంకటేశ్వర స్వామి పాటలు అన్నీ ఒక గంట సేపు పాడేవాళ్ళు. క్యూ ఇట్లా వెళ్తుంది, మేము మధ్యలో మా ఫ్యామిలీ కూర్చుని ఎదురుకుండా. అది అదృష్టం కదా. అసలు నాన్నగారికి చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి, అన్నిటికీ వెంకటేశ్వర స్వామిని అనేవాళ్ళు. ఒకసారి నాన్నగారు పోయాక ఈయనే రామానుజం గారు సముద్రాల ఎవరో నాడి చదువుతారని చెప్పేసి తీసుకొచ్చారు. నాడి జ్యోతిష్యం మాకు తెలీదు, అమ్మతో చెప్పి తీసుకొస్తా చదివిస్తా అని చెప్పేసి అంటే తీసుకొచ్చి ముందు రూమ్లో తలుపు వేసేసుకున్నారు. వాళ్ళు ఏదో గట్టిగా ఏదో పాడుతూ చెప్తున్నారు. ఈయన తెలుగులో రాశారు రామానుజం గారు. ఆ తర్వాత చెప్పింది ఏంటంటే, అంటే నాడి నమ్మాలో లేదో తెలియదు కానీ ఈ స్టోరీ మాత్రం చాలా బాగుంది. నాన్నగారు పూర్వజన్మలో ఒక మూగవారు ఒక గుడిలో శివుడికి బిందెలతో నీళ్లు తెచ్చి అభిషేకం చేస్తూ అని అరుస్తూ ఉంటే అందరు తిట్టేవాళ్ళట. ఏమిటా గొంతేసుకుని అలా అరుస్తున్నావు అని తిడుతూ ఉండేవాళ్ళట. ఈయనకేమో పాడాలని అలా ఉండేది. అమ్మ ఏమో ఆయనకి ఈ జన్మలో లాగానే మేనత్త కూతురు అలా ఏదో ఉంది. అయితే అమ్మ నీళ్లు తీసుకొచ్చేదిట, పోసేవాళ్ళు, ఇలాగైంది. అందువల్లే ఆయనకి ఈ జన్మలో ఆయన శివుడి దీంతో ఆయనకి ఆ కంఠం వచ్చింది అని చెప్పేసి చెప్పారు నాడిలో. గొప్పగా ఉంది వినడానికి. చాలా నాడి అంటే చాలా వరకు చాలా మందికి ప్రూవ్ అయినవి చూసాం. అంటే నేను కూడా ఒకసారి ట్రై చేశాను నాడి జోస్యం. వెళ్ళి వాళ్ళు టపటప చెప్పేస్తా, ఎలా చెప్తారో తెలియదు కానీ మొత్తానికి ఏదో చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాంట్లో నాన్నగారి గురించి చెప్పినది ఏమన్నా చెప్పారా? మళ్ళీ ఇప్పుడు ఘంటసాల మాస్టారు అదే ఇంతవరకే తెలుసు. ఇంతవరకే బుక్కులో రాశారు రామానుజం గారు. అమ్మ దగ్గర ఉండాలి బుక్, ఎక్కడుందో తెలీదు, అడగాలి. నాకు ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది, ఈసారి అడుగుతాను. అది ఎందుకంటే అది చాలా పెద్ద ప్రశ్న. ఇంట్లో పిల్లలు ఎవరికి వచ్చిందమ్మా ఘంటసాల గారి పాట? అంటే పిల్లలంటే మీ తర్వాత తరం వాళ్ళకి. మా తర్వాత తరం వాళ్ళంటే మా రతన్ కూతురు, తను డబ్బింగ్ ఆర్టిస్టే, తను డబ్బింగ్ చెప్తుంది. డబ్బింగ్ వరకే ఉంది అందరికీ. కానీ మ్యూజిక్ మా పెద్ద అబ్బాయి వోకల్ నేర్పించాను. తర్వాత కొన్ని రోజులు అయ్యాక వాయిస్ మారుతుంది కదా మగ పిల్లలకి, అప్పుడు నా గొంతు మారిపోతుంది, నేను పాడను అని, నేను వైలన్ నేర్చుకుంటాను అన్నాడు. సరే నేను వైలన్ నేర్పించాను. ఆ తర్వాత ఇంకా ఇంటర్మీడియట్ అవన్నీ వచ్చేసరికి చదువుల్లో పడిపోయాడు. అలా మ్యూజిక్ మా చిన్నవాడు కూడా పాడతాడు, కరోకే సిస్టమ్ తీసుకుని ఇంకా పాడుతూ ఉంటాడు. ఉంది ఫ్యామిలీలో, జీన్స్లో. మా చెల్లెలు కూతురు తను డ్యాన్స్ చేస్తుంది, కూచిపూడి నేర్చుకుంది, ఆస్ట్రేలియాలో ఉంటుంది, డాక్టర్ తను డ్యాన్స్ అక్కడ స్టేట్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చింది. అట్లా ఆర్ట్ నడుస్తోంది జీన్స్లో. అవును, ఎక్కడ పోతుంది అంటే అంత సంగీతం ఉన్న కుటుంబం, అసలు పొద్దున్న లేవడమే ప్రాక్టీసులతో నిద్రలేచిన కుటుంబము. కానీ అనిపిస్తుంది, ఇది బాలుగారు కూడా 2-3 సందర్భాల్లో అన్నారు, ఇంకా మాస్టర్ ఉండి పాడవలసింది చాలా పాటలని. సో ఆయన ఎక్కడ తేడా వచ్చిందమ్మా ఆరోగ్యం మేడం? ఆరోగ్యం ఫస్ట్ నుంచి కూడా నాన్నగారికి, నాకు తెలిసినప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నగారికి ఎర్లీగానే షుగర్ సెట్ ఇన్ అయింది, డయాబెటిక్, తర్వాత బీపీ, తర్వాత కొలెస్ట్రాల్ ఇంకా సంబంధించిన. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు 70లోనో ఎప్పుడో ఇక్కడ రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఇస్తున్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు. అప్పుడు ఉస్మానియాలో జాయిన్ చేశారు. వెంటనే జాయిన్ చేస్తే కొంచెం జాగ్రత్తగా మాకు చెప్పాల, అమ్మకి అలా చెప్పకుండా పిల్లల్ని ఇక్కడ హాస్పిటల్లో కొంచెం బాగాలేదు, నువ్వు పిల్లలకి సెలవులు ఇచ్చాక తీసుకుని రా అన్నాను. అప్పుడు మేము ఇక్కడికి వచ్చాక అందరం కలిసి వెళ్ళిపోయాం. అప్పుడే ఒక అటాక్ వచ్చింది. ఆ తర్వాత జాగ్రత్తగా ఉండమన్నారు డాక్టర్స్ అని, ఏదో విల్లు అవి రాస్తుంటే ఎందుకండి అని అమ్మ అడిగితే, కాదు డాక్టర్స్ చెప్పారు జాగ్రత్తగా ఉండాలని, అందుకని నేను చెప్పారు.
అమ్మకి ఎంత కష్టం అండి ఆ టైంలో. తర్వాత ఆ, అంతే 74లోనే కదా సెకండ్ అటాక్. యాక్చువల్లీ గొంతుకి ఎవరో వచ్చి ఏదో మంది ఇచ్చారండి. అంటే ఇది వేసుకుంటే మీకు అన్నీ తగ్గిపోతాయి అది ఇది అని. ఎవరు చిత్తూరు సైడ్ నుంచో ఎవరో అంటే తెలియదు, పసరు వైద్యం లాంటిదా? ఏవో పౌడర్స్. మా బాబాయ్ గారు ఉండేవాళ్ళు, ఆయన మెడ్రాస్లోనే ఉండేవాళ్ళు, మా నాన్నగారు తమ్ముడు సదాశివుడు అని చెప్పేసి. ఆయన కూడా ఆయన జాబ్ చేసేవాళ్ళు గిండి దగ్గర. అయితే నాన్నగారికి ఉండేవన్నీ ఆయనకు కూడా ఉన్నాయి. ఈ షుగరు బీపీ కంట్రోల్ ఉండవు అనమాట. అయితే నాన్నగారు ఏం చేశారంటే అతను ఇచ్చి వెళ్ళాడు, పొద్దునే వచ్చి అప్పుడే ఒక డోసు వేసేసుకున్నాడు. అమ్మ వద్దని చెప్తూనే ఉంది. అప్పుడు ఒక డోసు వేసుకున్నారు ఫస్ట్ది, అప్పుడు బాగానే ఉన్నారు. సెకండ్ డోస్ మళ్ళీ మధ్యాహ్నం వేసుకునేసరికి ఇక్కడ నుంచి అండి గొంతు తెరవలేకుండా అయిపోయింది, పొక్కిపోయింది ఒక్కసారి. అయితే మా బాబాయ్ గారు వచ్చారు కారు వేసుకుని. అప్పుడే మా లంచ్ టైం బయటకు వచ్చాం. వచ్చేసరికి కారు ఎక్కండి అంటే ఏదో అనుమానం అనిపించింది. ఏ క్లాస్ మీరు? అందుకని బయట నుంచి అని చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడు మా అమ్మగారు నోరిప్పలేదు అని ఇప్పుడు వినడానికి ముద్దుగా ఉంది కానీ అప్పుడు అమ్మ ఎలా ఫీల్ అయి ఉంటారు అని. ఎందుకంటే ఒక లెజెండ్ పక్కన ఉండడం ఒక సామాన్య స్త్రీగా అయ్యో చాలా గొప్ప కష్టం. విషయం. అంతెందుకండి మా పెద్దన్నయ్య 2-3 సినిమాలు మ్యూజిక్ చేశాడు. మ్యూజిక్ చేస్తే నాన్నగారికి పాట చెప్పాలి. అది ఎంత కష్టమైన పనో చూడండి. నాన్నగారి చేత పాడించాలా? నాన్నగారి చేత వాడి సినిమాలో పాట పాడించాలి. అబ్బో, వస్తాడే మా బావ అనుకుంటా సినిమా, నాకు అలా వేగ్గా గుర్తుంది. అయితే ఇంట్లో తిరుగుతున్నట్టు ఆ నాన్నగారేమో ఇక రేపు రికార్డింగ్ వారం ముందర నుంచి ఎదురు చూస్తున్నారు. వాడు నాన్నగారు వస్తే అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు. ఇంక చివరికి అమ్మ దగ్గరికి వెళ్ళి నీ కొడుకు నాకు పాట చెప్తాడా చెప్పడా అని అడిగారట. అడిగితే అప్పుడు మా అన్నయ్యని పిలిచి పాట చెప్పరా నాన్నగారికి, పాట చెప్పకపోతే రేపు ఎలా పాడతారు అని అంటే నాన్నగారు రూమ్లో కూర్చున్నారు. మేమందరం బయట కూర్చుని ఉన్నాం. వాళ్ళు
వాళ్ళందరూ ఎందుకు అలాగా అంత దీనస్థితికి వెళ్ళిపోయారు అని అనిపిస్తుంది. లాస్ట్లో మరి ఏంటో తెలివి ఒక దాన్ని ఏంటంటారంటే దాన ధర్మాలు అవన్నీ సరే, ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి. డబ్బులు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయని రెచ్చిపోకూడదు, తక్కువ ఉన్నాయని కుంగిపోకూడదు. మా అమ్మగారు ఎప్పుడు 10 రూపాయలు ఈరోజు నీకు సంపాదించి వచ్చిందంటే 1 రూపాయి ముందు కోసం దాచిపెట్టు, ఒక దాన ధర్మాల కోసం దాచిపెట్టు, మిగిలింది నువ్వు ఖర్చు పెట్టుకో. ఇప్పటికీ పాటిస్తాం. అప్పు చెయ్యకు, అప్పు ఇవ్వకు, అది ఒకటి. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి అందరం బాగున్నాం. మేము పిల్లలందరం కూడా వెల్ సెటిల్డ్. కానీ ఆశ్చర్యం కలుగుతుంది, అంత చిన్న వయసులో మాస్టర్ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు. అప్పుడు పిల్లలందరూ చిన్నవాళ్ళు. 74 నుంచి ఇప్పటి వరకు మరి ఎలా నడిచిందమ్మా, ఎలా గడిచింది జీవితం మీకు? మా అమ్మ నడిపింది మొత్తం. అప్పుడు అందరూ చాలామంది కొంతమంది ఫ్రెండ్స్ కూడా అడ్వైజ్ ఇచ్చారట, నువ్వు ఇక్కడే ముందుకు మెడ్రాస్లో ఇల్లు అది అమ్మేసుకుని ఊరు వెళ్ళిపో అది ఇది అని. అమ్మ వెళ్ళలేదు. మా చదువులు మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. మాకు నాన్నగారు ఉన్నప్పుడు ఎలా ఉన్నామో తర్వాత కూడా అలాగే ఉన్నాము. ఇన్కమ్కి కూడా ఏం చేసిందంటే ముందర షాపింగ్ కాంప్లెక్స్ కట్టించి రెంట్స్ వచ్చేవి. పెద్దన్నయ్య ఇంకా సెటిల్ అవ్వడు, వాడు విద్వాన్ చదివాడు. ఈ వాజ్ ఇంటూ మ్యూజిక్, అప్పుడెప్పుడే బడ్డింగ్ అనమాట. తర్వాత ఆర్కెస్ట్రాలోనే వాయించాడు. ఇంకా తర్వాత సినిమాలకి రాలేదు. డ్రైవర్ వేషాలు కూడా వేశాడు తను, అంటే జస్ట్ ఫర్ ఫన్. ఆ తర్వాత మా చిన్నన్నయ్య అప్పుడే పియూసీ అయింది, ఇంకా చదువు అప్పుడే. వాడు పాపం అయినా కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఛాన్సుల కోసం, వాయిస్ మెచ్యూర్ అవ్వాలి కదా, 18 ఏళ్ళ వాడికి ఎలా ఉంటుంది. తర్వాత కానీ అప్పుడు ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ ఏదైనా రత్నకుమార్ వచ్చాడంటే ఇంకా వీడికే ప్రైజ్ అనుకునేవాళ్ళు. అలాగే అమ్మ చదివించారు మమ్మల్ని అందరినీ. మాకు తొందరగా పెళ్ళిళ్ళు చేశారు. అమ్మే అన్నీ చేయాల్సి వచ్చింది. అమ్మే అన్నీ చేశారు. ఎవరు బంధువులు అంటే బంధువులతోటి ఒక రకంగా దూరం అయిపోయామేమో అనుకుంటా. టచ్లోనే ఉంటారు కానీ ఏంటంటే ఏదో డిఫరెన్స్ ఉంది. మెడ్రాస్ రావాలి, వాళ్ళు సెలవులు వస్తే మెడ్రాస్ వచ్చేవాళ్ళు కానీ వచ్చి సపోర్ట్ ఇవ్వగలిగినంత ఇది లేదు. అది అర్థమైంది. అప్పుడు అమ్మే మొత్తం తీసుకొచ్చింది. ఇవన్నీ దేనికి లోటు లేదు మాకు, బాగా మేనేజ్ చేసింది. వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ హర్. మీరు చెప్పిన 2-3 సూత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే మీ వివాహం జరిగినప్పుడు అది అరేంజ్డ్ మ్యారేజ్ ఆ రోజుల్లో అన్నీ అంతే? మాది లవ్ మ్యారేజ్. నేనే పొరపడ్డా. అయితే మా అక్కకి అరేంజ్ మ్యారేజ్, మాది ఇదిగా ఆయన కావాలని చేసుకున్నాము. అంటే అందరూ ఒప్పుకున్నాయి అనుకోండి, అదే పెద్దవాళ్ళు ఒప్పుకున్న లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. వీళ్ళు కూడా మా ఇంట్లోనే వీళ్ళ అక్కయ్య రెంట్కు ఉండేవాళ్ళు. అలాగే వీళ్ళతో పరిచయం. కాకినాడ వీళ్ళది. అది పెళ్ళయిన వెంటనే హైదరాబాద్ వచ్చేసాం. మా బావగారేమో మా అక్కయ్య హస్బెండ్ డాక్టరు ఆయన. మా చెల్లెలు వాళ్ళది రియల్ ఎస్టేట్. తనకు కొంచెం లేట్గానే అయింది, 22-23 వచ్చాక చేశారు తనకి. వాళ్ళు మెడ్రాస్లోనే ఉంటారు ఇప్పుడు. అమ్మ తన దగ్గరే ఉంది. వాళ్ళకి నా పెద్దన్నయ్యకి 2 పిల్లలు, 2 మగ పిల్లలు. పెద్దవాడు నాన్నగారి పేరే వెంకటేశ్వరరావు ఘంటసాల. వాడిని ఏమన్నా ఏదో అంటే నేను తాతగారి పేరు ఇంకా పైకి తీసుకురావాలి అని ఏదో అంటే వాడు అన్నట్ట ఆయన ఘంటసాల వెంకటేశ్వరరావు, నేను వెంకటేశ్వరరావు ఘంటసాల. చాలా విషయం చెప్పారు అలా అని చెప్పాట వాడు. కానీ డబ్బింగ్ థియేటర్స్ పెట్టుకున్నాడు, ఎడిటింగ్ చేస్తాడు. ఈ లైన్లోనే ఉన్నారు. బట్ దే ఆర్ ఆల్ ఇన్ టచ్ విత్ ఫిలిం ఫీల్డ్ ఓన్లీ. అండ్ దట్ హ్యాస్ యాక్చువల్లీ ఒక ఫౌండేషన్ సెట్ చేశారు నాన్నగారు. దాంట్లోనే డబ్బింగ్ థియేటర్స్ ఉన్నాయి వాడికి. అలాగూ రెండో వాడు రియల్ ఎస్టేట్ చేస్తాడు. రత్నకుమార్కి 2 ఆడపిల్లలు. పెద్ద అమ్మాయి పేరు వీణా. వీణా ఇస్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్.
వాళ్ళ హస్బెండ్ వచ్చి రవికాంత్ పేరేపు అని డైరెక్టరు. మొన్న ఈ మధ్య కూడా బబుల్ గమ్ సినిమా వచ్చింది కదా, అతనిదే. అతనే స్టోరీ అవును అది. తర్వాత మా అక్కయ్యకి 2 పిల్లలు, వాళ్ళు ఉద్యోగాల్లోకి వెళ్ళారు. నెక్స్ట్ నాకు 2 అబ్బాయిలు, వాళ్ళిద్దరూ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎస్ అవి చేశారు, అమెరికాలో ఉన్నారు. 2 కూడా డాలస్లో సెటిల్ అయ్యారు. తర్వాత మా చెల్లెలకి 2 పిల్లలు, ఒక అమ్మాయి అబ్బాయి. అమ్మాయి ఏమో డాక్టరు, అబ్బాయి లాయరు. వాళ్ళు కూడా ఆర్ట్ టచ్లో ఉన్నారు. అది అందరం బాగా సెటిల్ అయిపోయాం. చాలా దేనికి లోటు లేదు. బయటికి వెళ్తే రెస్పెక్ట్. నాన్నగారి పేరు ఘంటసాల గారు అమ్మాయి అనగానే లేచి నుంచుంటారు. అది స్టిల్ దట్ ఈస్ గిఫ్ట్. ఘంటసాల గారి విగ్రహాలు చాలా చోట ప్రతిష్ఠించి ఆయన్ని అంటే దాదాపు ఈ తరం అంటే ఈ గత 100 సంవత్సరాల్లో, గడిచిన 100 సంవత్సరాల్లో ఉండే ఈ అంటే ఒక సంగీతానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనే చందంగా వారికి అంత ఆరాధన వారి పట్ల అందరికీ ఉంది. అండ్ అలాగే ఆ పాటలు ఎప్పటికీ మిగులుతాయి కలకాలం. ఖచ్చితంగా ఘంటసాల మాస్టారు ఆయన అంటే రకరకాలుగా అంటారు కదా, ఇంత సంగీత సేవ చేసిన వాళ్ళు స్వరార్చన చేసి భగవంతుడికి మోక్షం వచ్చి బహుశా భగవంతుడి పాదాల వద్దే ఉంటారు అని అనుకుంటారు. మళ్ళీ మళ్ళీ పుట్టాలి ఇలాంటి మహానుభావులు, ప్రపంచానికి ఎన్నో మంచి విషయాలు తీసుకురావాలని కూడా అనిపిస్తుంది స్వార్థంగా. కానీ ఏదేవైనా ఇవాళ ఈ జ్ఞాపకాలు మమ్మల్ని కదిలించేశాయి. సుగుణ గారు, మీకు సాదరంగా నమస్కారాలు. మీ కుటుంబంలో అందరికీ కూడా నమస్కారాలు మా ఐ డ్రీమ్ తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్.